ఓకే, లాస్ట్ చాప్టర్ ఆఫ్ రూత్కి వచ్చేసాం కదా. ఏమైనా గుర్తున్నాయా? ఇప్పటి వరకు జరిగిన విశేషాలు ఏమైనా గుర్తున్నాయా? ఎనీథింగ్? ఇప్పటివరకు ఏం జరిగింది ఏదైనా ఎవరైనా సమరీ చెప్తారా? ఏమన్నా గుర్తుందా? ఓకే, ఎవలు ఇస్తాడు కదా, ఎవలు ఎన్ని ఎవలు ఇస్తాడు? 6 కొలల ఎవలు ఇస్తాడు కదా. ఆ 6 కొలల ఎవలకి ఏంటి సాదృశ్యం అని చెప్పాను? వాళ్ళ పేర్లు ఏంటి? యేసుక్రీస్తు, దావీదు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఓకే, 4వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఇవాళ రూత్ ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ ఒక కొత్త బుక్ స్టార్ట్ చేద్దాము. అయితే రూత్ పుస్తకం మనం ఎక్కడ చూసినా కూడా బుక్ అంతా చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఇట్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. అంటే విడుదల లేదా విడిపించబడుట, ఏదో బంధకంలోంచి విడిపించబడుట, లేదా ఏదో సమస్యలోంచి విడిపించబడుట, లేదా ఏదో ఒక సంకెళ్లలోంచి విడిపించబడుట, లేదా పాపములోంచి విడిపించబడుట. రూత్ అంతటిని మనం ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ అ రిడెంప్షన్, విడిపించబడుట. రిడెంప్షన్ అనే మాటకి తెలుగు అర్థం అదో కాదో మనకైతే తెలియదు, కానీ ఇట్ టాక్స్ మోర్ అబౌట్ రిడెంప్షన్ అనమాట. దాన్ని మన భాషలోకి మనం అన్వయించుకుంటే కనుక మనము పడతా ఉన్న ఇబ్బందుల్లోంచి విడుదల, లేదా మన సమస్యల్లోంచి విడుదల, లేదా మన పాపములోంచి విడిపింపు, ఇలాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అల్టిమేట్గా దీన్ని మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి అంటే రూతు స్థానంలో మనల్ని పెట్టుకోవాలి. రూతు స్థానంలో మనల్ని పెట్టుకోవాలి. బోయజు స్థానంలో దేవాతి దేవుణ్ణి పెట్టుకోవాలి. ఎవరు రూతుని విడిపిస్తారు? ఆఖరిగా క్లైమాక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే బోయజు విడిపిస్తారు. రూతు దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ రూత్ అన్ని ఆప్షన్స్ చూస్ చేసుకోలే. రూత్ దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ రూత్ అన్ని ఆప్షన్స్ చూస్ చేసుకోలే. తన ఓన్లీ అల్టిమేట్ ఆప్షన్ ఏంటి అంటే బోయజ్. చూడండి, బోయజ్ ఒక మాట చెప్పాడు లాస్ట్ వీక్. రూత్కి ఏమని చెప్పాడంటే నాకంటే సమీప బంధువు నీకు ఒకడు ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు రూత్ ఎగిరి గంతేయలేదు. ఉదాహరణకి యేసుక్రీస్తు మన దగ్గరకు వచ్చి ఈ మాట అన్నాడు అనుకోండి, నాకంటే మంచి దేవుడు మీ దేశంలో ఒకడు ఉన్నాడు అంటే మనం ఎగిరి గంతేస్తామా? చూడండి, రూత్ లాయల్టీ, రూత్ ఒబీడియన్స్ ఏంటి అంటే తను ఎవరినైతే నమ్మిందో, తను ఎవరినైతే ప్రేమించిందో తనకి లాయల్గా ఉంది. బోయజ్కి చాలా లాయల్గా ఉంది. ఈరోజు క్రైస్తవులుగా మనము నమ్మిన దేవుడిని, మనము విశ్వసించిన దేవుడికి లాయల్గా ఉన్నామా అనేది ప్రశ్న. హౌ మచ్ లాయల్ యు ఆర్? ఎంత లాయల్గా ఉన్నారు? మీ రిలేషన్షిప్స్లో కావచ్చు, మీ స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, ఎంత లాయల్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. 4వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్దాం. 4వ అధ్యాయం 1వ వచనంలోకి. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా. చూడండి, బోయజ్ ఎక్కడికి వెళ్ళాడు? పురద్వారం దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉంటాడు? పురద్వారం దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉంటాడు అంటే పాతకాలము ఇజ్రాయేలు దేశంలో పురద్వారము లేదా సిటీ గేట్స్ దగ్గర కోర్ట్ ఉండేది. పెద్దలు ఉండేవారు. అక్కడ కోర్ట్ ఉండేది. ఏముండేది? అక్కడ పెద్దలు ఉండి తీర్పులు చెప్పేవారు. మీకు గుర్తుందో లేదో, ఒకవేళ ఒక స్త్రీని ఎవరన్నా విడిపించకపోతే గనక ఆ స్త్రీ పురద్వారము దగ్గరికి వెళ్ళాలి అని చదివాం లాస్ట్ వీక్లో. అక్కడ కోర్ట్ ఉంటుంది, అక్కడ పెద్దలు ఉంటారు. అక్కడ విడిపించబడటానికి, రిడెంప్షన్కి అక్కడ ఛాన్స్ ఉంది. అయితే బోయజు విషయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అంతకుముందు తనకి ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు? ఐ విల్ కమ్ బ్యాక్. అంతకుముందు ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడంటే నేను వస్తాను. ఎవరైనా నిన్ను రిడెంప్ట్ చెయ్యకపోతే, ఎవరైనా నిన్ను తీసుకోకపోతే, ఆ సమీప బంధువు నిన్ను తీసుకోకపోతే నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేయాలా. ఇక్కడ బోయజ్ టాస్క్ ఏంటి అంటే పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పురద్వారం దగ్గరికి వెళ్ళిపోయాడు. పురద్వారం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే ఏం చెప్పాను? అక్కడ కోర్ట్ ఉంటుంది. గుర్తుందా మీకు? అబ్షాలోము రథములను సిద్ధం చేసుకున్నాడు. గుర్తుందా? ఒకసారి చూడండి, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలోకి రండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇది అయిన తర్వాత
ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 10 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఎక్కడికి వెళ్ళాడంట? పట్టణము ఎందుకు? అక్కడ కోర్టు ఉంటుంది. అక్కడ ఉండి ఏం చేశాడు? ప్లాటింగ్ చేశాడు దావీదుకు అగెయిన్స్ట్గా. చూడండి, మీకు రాజు ఉన్నాడు, రాజుతో ఉపయోగం లేదు, ఇక్కడ అధికారులు ఉన్నారు, అధికారులతో ఉపయోగం లేదు అని చెప్పి అబ్షాలోము ఆ పట్టణపు గోడ దగ్గర, ఆ పట్టణపు ద్వారము దగ్గర నిలబడ్డాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే అక్కడ ప్రతిరోజు కోర్ట్ నడుస్తుంది, అక్కడ ప్రతిరోజు అధికారులు కూర్చుంటారు, అక్కడ ప్రతిరోజు తీర్పులు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, బోయజ్ ఎక్కడికి వెళ్ళాడంటే ఆపుర ద్వారము దగ్గరికి వెళ్ళాడు. లీగల్గా తేల్చుకోవాలనుకున్నాడు, ఇల్లీగల్గా తేల్చుకోవాలనుకోలే బోయజ్. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ ఇట్ రైట్. పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నాడు, పర్ఫెక్ట్ వేలో చేద్దాం అనుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే చూడండి, రూతు గారికి ఒక ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసిన తర్వాత ఇద్దరిలో ఎవరు ఎక్కువ పని చేయాలి? ఎవరు ఎక్కువ పని చేయాలి ఇక్కడ? ఇప్పుడు ఆలోచన చేయండి. బోయజ్ గారు పురము ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని కన్విన్స్ చేసి, ఆ వ్యక్తి కన్విన్స్ అవ్వకపోతే ఇతనే తీసుకొని వర్క్ అంతా చేయాల్సింది ఎవరు అంటే బోయజ్ గారు. ఇంటి దగ్గర రూతమ్మ గారు ఏం చేస్తూ ఉండొచ్చు? ఆలోచన చేయండి ఒకసారి. రూతమ్మ గారు ఏం చేస్తూ ఉండొచ్చు? ఇంటి దగ్గర చక్కగా ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా, పెళ్ళికొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా, సిద్ధపడిన సంఘములాగా ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా. చూడండి, మన క్రీస్తు శిలువ మీద మన కోసం అన్నీ చేసేసాడు. నువ్వేమీ ఇక్కడ చేయక్కర్లే, ఆయన మీద విశ్వసించి నువ్వు ఆయనను వెంబడిస్తే చాలు. హల్లెలూయా. చేయాల్సిన పనంతా ఆయన చేశాడు. బోయజు ఎలాగైతే పురము ద్వారము దగ్గరికి వెళ్ళి ఆ నియరెస్ట్ కిన్స్మెన్ తోటి, ఆ సమీప బంధువుతోటి మాట్లాడి అతన్ని నొప్పించి ఒప్పుకోకపోతే ఆయన తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడో, ఆ ప్రయత్నాలన్నీ యేసుక్రీస్తు శిలువ మీద మన కోసం చేసేసాడు. తమ్ముడు, చెల్లి, నువ్వేమీ చేయక్కర్లే. యు షుడ్ సిట్ అండ్ వెయిట్ ఫర్ హిమ్. ఆయన వచ్చి నిన్ను మళ్ళీ విడిపించుకొని వెళ్ళేదాకా వెయిట్ చేయడమే నీ పని, ఆయనను వెంబడించడమే నీ పని, ఆయనని విశ్వసించడమే నీ పని. చాలామంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తుని విశ్వసించండి, విశ్వసిస్తే రక్షణ వచ్చేస్తుంది అంటారు. నిజమే కావచ్చు, విశ్వసించడం మాత్రమే కాదు, ఆయనను వెంబడించాలి కూడా. విశ్వసించడం మాత్రమే కాదు, ఆయనని వెంబడించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్నాడు. చూడండి, రూత్ ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇక్కడ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? రూత్ కోసం. మన కోసం ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, సిద్ధపరుస్తున్నాడు. వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ ఫోకస్. ఆయన తిరిగి వచ్చే రోజు కోసం మనం సిద్ధపడి ఉంటే చాలు. విశ్వాసంతో ఆయన వెంబడిస్తూ ఉంటే చాలు. ఆయన ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆ బూర మోగినప్పుడు ఆయన సంఘముగా, వధువు సంఘముగా మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, సిద్ధపడ్డావా లేదా? అదే ప్రశ్న. సిద్ధపడ్డావా లేదా? అదే ప్రశ్న. నువ్వు ఏదో పెద్ద పెద్ద పనులు చేసేసి నువ్వు రక్షణ వచ్చేస్తుంది అనుకుంటున్నావేమో. క్రియల వల్ల రక్షణ సాధ్యం కాదు, నీ క్రియల వల్ల. చూడండి, బోయజు వెళ్ళాడంట, పురద్వారం దగ్గరికి వెళ్ళాడంట, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంట. తర్వాత ఏం జరిగింది చూద్దాం. బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఏంటంటే బోయజు చెప్పిన బంధువుడు ఎటు వెళ్తున్నాడంట? ఆధార్లోనే వెళ్తున్నాడంట. ఇది చూడండి, నన్ను చూడండి. బోయజు పొద్దున్నే వెళ్ళి పురము దగ్గర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఆ బంధువుని పిలిపిద్దామని కూర్చున్నాడు. కరెక్ట్గా అదే టైంలో ఆయన పాస్ అవుతున్నాడు అటు నుంచి. న్యాచురలా, సూపర్ న్యాచురలా? ఇది న్యాచురల్ అనుకుంటున్నారా, సూపర్ న్యాచురల్ అనుకుంటున్నారా? న్యాచురలే. రూతు గ్రంథం 4 అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు ఎక్కడైనా దేవదూతలు కనిపించారా మనకి? ఎక్కడైనా దేవుడు మాట్లాడినట్టు కనిపించిందా? ఎక్కడైనా సూపర్ న్యాచురల్ థింగ్స్ కనిపించాయా? చూడండి, రూతు గ్రంథం మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చక్కగా న్యాచురల్ మీన్స్లో ఆర్కెస్ట్రేట్ చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి లైఫ్లో. చూడండి, రూతు అదే టైంకి వచ్చి అక్కడ ఉండడము, బోయజ్ గారు చక్కగా కారులో వచ్చి రూతమ్మ గారిని చూడడము, ఎవరు ఆ చిన్నది అని అడగడము, ఇవన్నీ మన సాధారణమైన మన లైఫ్లో జరిగేవే, న్యాచురల్గా జరిగేవే. ఆ న్యాచురల్ థింగ్స్ అన్నిటినీ ఆర్కెస్ట్రేట్ చేస్తాడు. చూడండి, ఒక్కోసారి మనం ఏదో సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఎవరో వస్తారు, దే విల్ కమ్ అండ్ దే విల్ బ్లెస్ us, మనల్ని బ్లెస్ చేస్తారు. న్యాచురల్ థింగ్స్ని వాడుకుంటాడు దేవుడు.
ఈ రూతు గ్రంథం అంతా కూడా న్యాచురల్గానే. చాలామంది ఏమని ఆలోచిస్తారంటే సాక్ష్యం చెప్పడం కోసం, సాక్ష్యంలో ఎలా ఉండాలి అంటే నా సాక్ష్యంలో ఇన్ని ట్విస్టులు ఉండాలి, నా సాక్ష్యంలో దేవదూతలు ఉండాలి, నా సాక్ష్యంలో దేవుని స్వరం ఉండాలి, అన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా మనము. కానీ దేవాతి దేవుడు చూడండి న్యాచురల్ వేలో కూడా తన పని జరిగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. న్యాచురల్ పీపుల్ని, సజీవంగా ఉన్న మనుషుల్ని వాడుకొని తన పని చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే జరిగింది. బోయజ్ గారు వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. అప్పుడే అటు పోతున్నాడంట. ఆయన ఎందుకు పోతున్నాడు ఆ రోడ్డు మీద? ఏమని పిలిచాడంట? ఓయ్ ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండని పిలిచాడంట. రా, నీతో నాకు పని ఉంది, వచ్చి ఇక్కడ కూర్చోనంట. కూర్చున్నాడు. 2వ వచనం, బోయజు పిలిపించుకొని చెప్పగా వారును కూర్చుండిరి. ఏం చేశాడంట? ఊరి పెద్దల్ని 10 మందిని కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టాడంట. అక్కడ మీరు కూడా కూర్చోండి, ఒక చిన్న పంచాయతీ తీర్పాలి, ఒక చిన్న సెటిల్మెంట్ తీర్పాలి. తర్వాత అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలని ఉన్నాను. ఏంటంట? ఏమని చెప్పాడు ఆయనకి? మోయాబు దేశము నుంచి వచ్చిన నయోమి ఎవరైతే ఉందో తను భూభాగం అమ్మేస్తుందయ్యా, నువ్వు రిడీమ్ చేస్తావా, నువ్వు విడిపిస్తావా, నువ్వు సమీప బంధువు కాబట్టి నీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఫస్ట్ నీకు చెప్తున్నాను అని ఆప్షన్ అతనికి ఇచ్చాడు. బాల్ అతని కోర్టులో వేశాడు. అతను ఏం రెస్పాన్స్ ఇచ్చాడో చూద్దాం. ఈ పుర నివాసులు ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకునుము, ఏమనగా దాన్ని విడిపించుటకు విడిపింపుము, అది స్పష్టముగా నాతో చెప్పుము. దాని విడిపింపవలసిన బంధువుడు ఎవడనూ లేడు, ఈ తరువాత వాడను నేనే అని బంధువుతో చెప్పెను. అందుకతడు నేను విడిపించదనను. 5వ వచనం, బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబురాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవాలని చెప్పగా ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించమని చెప్పాను. చూడండి, బంధువు వచ్చాడు. బంధువుకి ఏం చెప్పాడు తెలుసా? నయోమి భూమి అమ్మివేయడానికి ఉంది కాబట్టి నువ్వు విడిపిస్తావా అంటే ఫస్ట్ బంధువు ఏమన్నాడు? భూమి వరకు కాబట్టి ఆఫర్ బాగుంది కదా, భూమి వరకు బ్లెస్సింగ్ వరకు కాబట్టి చాలా ఆఫర్ బాగుంది. తన లిస్ట్లోకి ఇంకో ఎకరం భూమో 2 ఎకరాల భూమో యాడ్ అవుతుంది కాబట్టి ఏమన్నా నేను విడిపించేస్తాను అన్నాడు. తర్వాత బోయజ్ అప్పుడు సెకండ్ కండిషన్ పెట్టాడు. ఏంటి సెకండ్ కండిషన్ అంటే, నయోమికి ఒక కోడలు ఉంది, బంధుధర్మం ప్రకారం భూమిని మాత్రమే విడిపించడం కాదు, నువ్వేం చేయాలి అంటే నువ్వు ఆ రూతును కూడా పెళ్లి చేసుకోవాలి ధర్మశాస్త్రం ప్రకారము అని చెప్పేసి దాన్ని ముందు పెట్టినప్పుడు అతను ఏమన్నాడు? నేను చేసుకోను అన్నాడు. రీజన్ ఏం చెప్పాడు చూడండి 6వ వచనంలో, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యము పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మము జరిగించుమని చెప్పాను. ఏమని చెప్పాడంటే, నేను ఒకవేళ రూతుని పెళ్లి చేసుకుంటే కనుక నా స్వాస్థ్యం పోతుందేమో అన్నాడు, అంటే నా ఆస్తి పోతుందేమో అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? అలా ఎలా అవ్వచ్చు? అంటే దేవాతి దేవుడు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, బహుశా ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారేమో, ఇప్పుడు ఇంకో భార్యని ఇంటికి తీసుకుని వెళ్తే ఆ భార్య ద్వారా పిల్లలు వస్తే భూమిలో వాటాలు మళ్ళీ ఈ పిల్లలకు కూడా ఇవ్వాలి. బహుశా మైండ్లో క్యాలిక్యులేషన్ వేసుకున్నాడేమో. అంతా క్యాలిక్యులేషన్ వేసుకొని ఏది వైజ్ డెసిషనో ఆ వైజ్ డెసిషన్ని అక్కడ పెట్టాడు. చూడండి, ఆ వ్యక్తి చేసిన పని వల్ల, అక్కడ ఆ వ్యక్తి తీసుకున్న డెసిషన్ వల్ల, చూడండి ఆ వ్యక్తి పేరు ఎక్కడన్నా కనిపించింది ఇప్పటి వరకు మనకి? చూడండి, ఆ వ్యక్తి పేరు చరిత్రలో ఎక్కడ లేదు. మరి బోయజు పేరు చరిత్రలో ఉందా అంటే ఉంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ డెసిషన్స్. నువ్వు తీసుకునే ఆ డేరింగ్ స్టెప్, ఆ డేరింగ్ డెసిషన్ ఉంటుంది చూడండి, అది నీ ఫ్యామిలీ యొక్క కోర్స్ని మారుస్తుంది. ఇమాజిన్ చేద్దాం, ఒక్కసారి నేను తీసుకుంటాను అన్నాడు అనుకోండి ఆ వ్యక్తి. రూతుని అతను రిడీమ్ చేసుకున్నాడు అనుకుందాం, రూతుని అతను పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి యొక్క పేరు ఏ లిస్టులో ఉండేది? యేసుక్రీస్తు జనన విధానంలో ఉండేది.
ఆ లిస్ట్లో ఉండేది. ఏం పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి? ఆ హిస్టరీలో పేరు పోగొట్టుకున్నాడు. ఆ డెసిషన్ మేకింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బహుశా ఆ వ్యక్తి ఉన్న పరిస్థితుల్లో అతనికి చాలా వైజ్గా అనిపించి ఉండొచ్చు. ఆల్రెడీ నాకు పెళ్ళైంది, ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఆస్తులన్నీ నేను పంచిపెట్టాను, ఇంకా కొత్తగా మళ్ళీ ఇదొక పంచాయతీ నాకు వద్దు అనుకున్నాడేమో. అందుకే ఏమన్నాడంటే నువ్వే విడిపించుకో అన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు భూమిని విడిపించుకోవడానికి, లేదా స్వాస్థ్యాన్ని విడిపించుకోవడానికి, లేదా అలా చనిపోయిన భర్త ఉన్న విధవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్? ఫస్ట్ కండిషన్ ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? బంధువు అయి ఉండాలి. ఏమై ఉండాలి? ఇప్పుడు ఆలోచన చేద్దాం ఒక్కసారి. యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించడానికి వస్తారు, లేదా మనల్ని విడిపించారు, మనకి రక్షణ దయచేశారు. ఓకే, పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతా ఉన్నాడు, సంఘాన్ని ఎత్తుకోబోతా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు మనకి బంధువా? బోయజ్ని యేసుక్రీస్తు రూపంగా చెప్తా ఉన్నాం కదా, యేసుక్రీస్తులాగా చూస్తూ ఉన్నాం. ఓకే, యేసుక్రీస్తు బోయజ్ ఎలా అయితే విడిపిస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు కూడా మనల్ని విడిపించడానికి ఆయనకి మనకి ఒక రిలేషన్ ఉండాలి కదా, బంధువై ఉండాలి కదా. ఉందా? యేసుక్రీస్తు మనకి రిలేటివా? ఆయన రిలేటివ్ అయితే మనకేమవుతారు? ఆయన మనకి రిలేటివా? ఒకవేళ రిలేటివ్ అయితే ఆయన మనకి ఏమవుతారు? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఏమవుతారు మనకి అనే మాట అందరు తీస్తారా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి మీరు రక్తమాంసములు గలవారైనందున. ఎవరు వీళ్ళు? మీరు అంటే ఎవరు చెప్పండి? మనము. గడిగా చెప్పండి. మనం ఏం కలిగిన వారమంట? బ్లడ్ అండ్ ఫ్లెష్. ఓకే, మనము రక్త మాంసములు కలవారమైన కనుక ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచే. ఇప్పుడు చూడండి, మనము రక్త మాంసములు గలవాళ్ళము. మరణం మీద అధికారం ఎవరికి ఉందంట? అపవాదికి. ఆ అపవాదిని చూసి, లేదా ఆ మరణాన్ని చూసి మనం భయపడతా ఉంటాం ఎప్పుడు. సో ఇప్పుడు అపవాదిని ఓడించాలి. ఎవరు ఓడించగలరు? చూడండి ఒక్కసారి ముందుకు వెళ్ళి చదవండి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని మనల్ని విడిపించాలి. జీవితకాలం మనం ఏ భయంతో బ్రతుకుతాం? ఎక్కువ మరణ భయము, లేదా మనం దాస్యములో, పాపము అనే దాస్యములో మనం బ్రతుకుతా ఉన్నాము. ఓకే, మనల్ని విడిపించాలి. ఎవరు విడిపించగలరు అంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి మనకి ఒక రిలేషన్ కావాలి. ఏంటి ఆ రిలేషన్ అంటే? బంధువై ఉండాలి. ఎవరు మనల్ని విడిపించగలరు అంటే యేసుక్రీస్తు అని చాలా బాగా చక్కచక్కగా చెప్పేశారు. మరి యేసుక్రీస్తుకి మనకి బంధుత్వం ఏంటి? చదవండి, ముందుకు వెళ్ళి చదవండి. ఆయన కూడా ఏంటది? మనం ఎలాగున్నాము? ఆయన ఎలా పాలి భాగస్తుడయ్యాడు అంటే ఏమయ్యాడు మనకు? ఆయన బంధువయ్యాడు. ఆయన ప్రపంచం మొత్తానికి బంధువు. హల్లెలూయా. మనుష్య జాతి మొత్తానికి బంధువు ఆయన. దట్ రిడెంప్షన్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ రిడెంప్షన్. ఫస్ట్ ఏంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే బంధువు అయి ఉండాలి. ఏమై ఉండాలి? బంధువు అయి ఉండాలి. నేను నశించిపోయాను పాపము వల్ల, ఏదేను వనములోంచి నశించిపోయి వెళ్ళగొట్టబడ్డాను, కరప్ట్ అయిపోయాను. నేను ఎక్కడికో దూరంగా పారిపోయాను. ఆ పాపము అనే బంధకము, మరణము అనే బంధకంలో నేను ఉన్నాను. ఇప్పుడు నన్ను ఒకళ్ళు విడిపించాలి. ఎవరు విడిపించాలి? ఇప్పుడు ఫ్రాన్సిస్ నేను కిడ్నాప్ చేశాను అనుకోండి, ఎవరిని డిమాండ్ చేయాలి డబ్బులు? మనకు చేస్తే ఏమైనా వస్తాయా? ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ బ్రదర్కో ఎవరికొకరు కాల్ చేయాలి. మనకు నన్ను కిడ్నాప్ చేసామనుకోండి, ఎవరు విడిపించాలి మనకు? నాని ఆ బంధకంలో ఉన్నారు. మనం ఆ బంధకంలో ఉన్నాం. మనం ఆ బంధకంలోంచి విడిపించబడాలి అంటే మనకి బంధువైన వ్యక్తి రావాలి. మనలాంటి ఒక వ్యక్తి రావాలి. ఆయనలో దైవత్వం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బోయజ్ రూతు బంధువా కాదా? రూతు ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? మనకి. బోయజ్ ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు బంధువా కాదా? బంధువేనా?
చూడండి, ఆయన రక్త మాంసములను ధరించి ఆయన బంధువుగా రావడానికి ఇష్టపడ్డాడు మన కోసం. ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి మిమ్మల్ని, ఇది ఈ దేశం మతం కాదని అడిగారు అనుకోండి, చెప్పండి ఆయన ప్రపంచం మొత్తానికి బంధువు అని చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ప్రపంచంలో జాతి మత కుల భేదాలు ఏమీ లేవు, ప్రతి ఒక్కరిని విడిపించడానికి వచ్చాడు ఆయన. కానీ ఆ రూత్ లాగా ఆ స్టాండ్ తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావా? చూడండి, ఇక్కడ ఒక వ్యక్తికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ వ్యక్తి నేను చేయలేను అన్నాడు, అది నా వల్ల కాదు అన్నాడు, నా కుటుంబంలో గొడవలు వస్తాయి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి పేరు ఎక్కడన్నా చరిత్రలో కనిపించిందా? గుర్తుందా? నయోమితో పాటు ఇద్దరు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మోయాబు దేశం నుంచి నయోమితో పాటు ఇద్దరు ఎవరెవరు వచ్చారు? రూత్, ఓర్పా. ఎవరు చివరి వరకు నయోమితో పాటు ఉన్నారు? ఓర్పా ఉందా? మళ్ళీ ఇక్కడ ఓర్పా పేరు కనిపించిందా చరిత్రలో? తమ్ముడు చెల్లి, దట్ స్టాండ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫ్రమ్ యూ. ఒకవేళ రూతు ఆ రోజు మోయాబు దేశం నుంచి రాకపోతే, ఒకవేళ రూత్ ఆ రోజు ఆ స్టాండ్ తీసుకొని మోయాబు దేశం నుంచి రాకపోతే, ఇంకోలాగా ఆలోచిద్దాం. మోయాబు దేశం నుంచి ఆ స్టాండ్ తీసుకొని రూత్ వచ్చింది కాబట్టే రూత్ లైఫ్లో బ్లెస్సింగ్ అన్ఫోల్డ్ అవుతుంది. రూత్ లైఫ్లో బ్లెస్సింగ్ అన్ఫోల్డ్ అవుతుంది. నువ్వు విశ్వసించి వెంబడించావు కాబట్టే నీ లైఫ్లో ఆయన బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. బ్లెస్సింగ్ అంటే డబ్బులు కాదు, ప్రతిసారి డబ్బులు కాదు. ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నిన్ను ఆ రోజు బూరమోగినప్పుడు విడిపించుకొని సంఘముగా నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలా అయితే బోయజ్ అన్ని ఎఫర్ట్స్ పెడతా ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు అన్ని ఎఫర్ట్స్ పెట్టేశాడు శిలువ మీద. నీ పని నా పని వెంబడించడం మాత్రమే, నీ పని నా పని విశ్వసించడం మాత్రమే. ముందుకు వెళ్దాం. 7వ వచనం. ఇజ్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములు గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పిన తన చెప్పు తీయగా. చూడండి, అప్పుడు క్రమం ఏంటంటే నాకు వద్దు అని రిజెక్ట్ చేస్తే చెప్పు తీసి ఇచ్చేయాలంట. అప్పుడు బోయజ్ ఏమన్నాడు చూడండి, ఆ వ్యక్తి అదే చేస్తాడు. బోయజ్ ఏమన్నాడు చూడండి, బోయజు ఎలీమెలెకును కలిగినది యావత్తును మహలోనుకును కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై. ఎవరు సాక్షులై ఉన్నారు? పక్కన పెద్దల్ని పిలిచాడు కదా, ఒక 10 మందిని. ఆలోచన చేయండి, సాక్ష్యం ఎందుకు కావాలి? అవసరమా సాక్ష్యము? వాళ్ళిద్దరు మాట్లాడుకొని చెప్పేయచ్చు కదా, నీకు ఇష్టమా, ఇష్టం లేదు, నేను తీసుకుంటానని చెప్పేయచ్చు కదా. కానీ ధర్మశాస్త్రము ప్రకారము ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడు చూడండి, సాక్ష్యాన్ని పెడతా ఉన్నాడు. మనం బాప్తిసం తీసుకునేటప్పుడు కొంతమంది సాక్ష్యం ఉంటారు కదా చుట్టూరు, మనం ప్రశ్నలు అడుగుతాం, వాళ్ళు సాక్ష్యం ఉంటారు. మనం పెళ్లి చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఉంటాయి కదా, ఎందుకు సాక్ష్యం అవసరమా? వాళ్ళతో పెద్ద పనేమీ లేదు, కానీ ధర్మము నిర్వర్తించబడాలి కాబట్టి, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు కూడా సాక్ష్యం ఉంది కాబట్టి చరిత్రలో రాయబడింది. అది సైలెంట్గా శిలువ మీద చనిపోయి సైలెంట్గా ఆయన ఆరోహణం అయిపోయి ఉంటే మనకు తెలుసుండేదా? సాక్ష్యం ఉండేదా? లేదు. చూడండి, వాళ్ళందరినీ సాక్షులుగా పెట్టాడంట. 10వ వచనము. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. చూడండి, ఆయన మనసులో ఏముంది చెప్పాడు డైరెక్ట్గా. షీ ఈజ్ మైన్ అన్నాడు. లాస్ట్ టైం ఎప్పుడు అన్నాడు ఆ మాట? యవనస్తులు చెప్పాడు, ఎవ్వరూ తన వైపు చూడడానికి వీల్లేదన్నాడు.
పోకరి వేదలు ఎవరైనా ఉంటారేమో, యవనస్తులు ఏడిపిస్తారేమో ఆమెని అని ఎవ్వరూ ఆమె వైపు చూడడానికి వీల్లేదన్నాడు, ఎవ్వరూ ఆమెను టచ్ చేయడానికి వీల్లేదన్నాడు. చూడండి, ఆ ప్రావిజన్ పొందుకుంది రూత్, ఆ బ్లెస్సింగ్ పొందుకుంది రూత్. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పెద్దల మధ్యలో సాక్ష్యము పలుకుతూ, సాక్షులను నిలబెడుతూ ఆయన దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్తా ఉన్నాడు, సీక్రెట్గా చేయట్లేదు, పబ్లిక్గా పెళ్లి చేసుకుంటానని చెప్తా ఉన్నాడు. 11వ వచనము. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. వెరీ గుడ్. చూడండి, చుట్టూరు ఉన్న సాక్షులు జనాలు కూడా కొంతమంది పోగయ్యారంట. వాళ్ళు ఏమంటా ఉన్నారంట, మీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఎలా బ్లెస్ అవ్వాలి అని బ్లెస్సింగ్ పలుకుతా ఉన్నారు. అక్కడ రాహేలు లాగా, లేయా లాగా. ఎవరు రాహేలు, లేయా? యాకోబు. అంతకంటే ఇంకా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఏముంది? ఎవరు రాహేలు, లేయా? ఎవరు వాళ్ళిద్దరు? యాకోబు భార్యలు కదా. ఎంతమంది పిల్లలు పుట్టారు వాళ్ళకి? వాళ్ళంతా ఎవరు? అసలు ఇజ్రాయేలు దేశానికి తల్లులు ఎవరు? వాళ్ళే. చూడండి, ఇప్పుడు రూతును వాళ్ళు ఎట్లా బ్లెస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళలాగా నువ్వు బ్లెస్ అవ్వాలి. ఆ బ్లెస్సింగ్ నీ మీదకి రావాలి. నిజంగా అంతకంటే గొప్ప భాగ్యం, అంతకంటే గొప్ప బ్లెస్సింగ్ వచ్చింది ఆమె లైఫ్లోకి. యేసుక్రీస్తు యొక్క జీనియాలజీలోకి వచ్చే బ్లెస్సింగ్ వచ్చింది. తర్వాత ఇంకెలా బ్లెస్ చేశారు చూడండి, తర్వాత వచనం చూడండి. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగా. చూడండి, ఎఫ్రాతా అంటే బహుశా బెత్లెహేమ్ యొక్క బార్డర్స్ ఏమో, బెత్లెహేమ్ యొక్క బార్డర్స్ ఏమో. నువ్వు ఇక్కడ బెత్లెహేములో ఖ్యాతి పొందడం మాత్రమే కాదు, ఎక్కడ దాకా ఆ బార్డర్స్ వరకు బ్లెస్ అవ్వాలి, ఆ బార్డర్స్ వరకు నీ పేరు వినిపించాలి అని బ్లెస్ చేస్తారు. తర్వాత యెహోవా నీకు దయచేయు సంతానమును తామారు యూదాకు కనిన పేరెసు కుటుంబము వలె ఉండునుగాక. ఇది ఒకటే విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఏమని బ్లెస్ చేశారు? రాహేలు, లేయాలాగా ఇజ్రాయేలు దేశానికి వాళ్ళు ఎలాగైతే తల్లులుగా ఉన్నారో అలాగా నీ కుటుంబం ఉండునుగాక, నీ భార్య ఉండునుగాక అని బ్లెస్ చేశారు. నిన్ను, నీ పేరు నీ ఆ బార్డర్స్ వరకు వెళ్ళునుగాక, బెత్లెహేము నగరం అంతా నీ పేరు వినిపించబడునుగాక అన్నారు. ఇది మాత్రం కొంచెం విచిత్రంగా ఉంది. తామారు యూదాకు పుట్టిన పిల్లల వలె, పెరేజు వలె నీ సంతానం ఉండునుగాక అన్నారు. గుర్తుందా తామారు యూదా స్టోరీ? గుర్తుందా? మత్తయి సువార్త 1వ అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను మీకు. మామగారిని మోసం చేసి ఒక వేశ్యలాగి వెళ్ళి తామారు మామగారితో ఉంది, అట్లా పుట్టిన పెరేజు. మరి ఎందుకు వీళ్ళు రూతుకు పుట్టిన సంతానాన్ని అలా ఉండాలని బ్లెస్ చేస్తున్నారు అంటే, దినవృత్తాంతముల గ్రంథం మనం చదివినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, ఆ పెరెజు సంతానములోంచి వచ్చిన వారే బెత్లెహేమీయులు. ఆ బెత్లెహేము ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరై అంటే ఆ పెరెజు సంతానము వాళ్ళు. ఆ పెరెజు సంతానము వాళ్ళలాగా బ్లెస్ అవ్వాలి అని కేటగారికల్గా చెప్పారు అంతే. అంతేగాని అందులో ఏం రాంగ్ రిలేషన్షిప్, రాంగ్ నోషన్ ఏమీ లేదు. అర్థమవుతా ఉందా? నెక్స్ట్ తర్వాత ఏమన్నారు చూద్దాం. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించును గనుక ఆమె కుమారుని కనెను. చూడండి, బోయాజు రూతు దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరిని కన్నది? కుమారుని కన్నది. ఒక్కసారి రూతు మోయాబు దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చింది, ఎలాంటి స్టాండ్ తీసుకుంది ఆ రోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మోయాబు దేశం నుంచి వచ్చిన రూత్ని పెడదాం. ఇప్పుడు ఈ దేశంలో ధనవంతుణ్ణి పెళ్లి చేసుకున్న రూతు పెడదాం. రెండు చూడండి, ఆ జర్నీ చూడండి. ఎక్కడ మొదలైంది, ఎలా బ్లెస్ చేయబడింది, అసలు ఈ బ్లెస్సింగ్ వరకు ఎలా రీచ్ అయింది అంటే అక్కడ తీసుకున్న స్టాండ్, అక్కడ తీసుకున్న స్టాండ్, అక్కడ తీసుకున్న డెసిషన్. ఆ రోజు అక్కడ తను డెసిషన్ తీసుకున్నప్పుడు తన ఫ్యూచర్ ఏంటో తనకు తెలియదు.
ఆ బెత్లెహేము వీధులు ఎట్లుంటాయో తనకు తెలియదు. ఆ ఇజ్రాయేలు దేవుడు ఎవరో తనకు తెలియదు. వాళ్ళ ఆచారాలు ఏంటో తనకి తెలియదు. వాళ్ళ కట్టుబాట్లు ఏంటో తనకు తెలియదు. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ కూడా తెలియదు. ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు తను ఎట్లా అవమానిస్తారో కూడా తనకు తెలియదు. మంచిగా ప్రేమగా చూసుకుంటారో లేదో తెలియదు. భవిష్యత్తు జీరో, భవిష్యత్తు అంధకారం. మనకు తెలుసు స్టోరీ, రూత్ బ్లెస్ అవుతుందని. కానీ ఆ పొజిషన్లో ఉన్న రూత్కి ఆ రోజు ఏమీ తెలియదు. జీరో జీరో జీరో. మనం కూడా కొన్ని డెసిషన్ మేకింగ్స్ వస్తాయి లైఫ్లో. నెక్స్ట్ ఏంటి తెలియదు, జీరో. భవిష్యత్ ఏంటి తెలియదు, జీరో. ఫ్యూచర్ జీరోగా కనిపిస్తుంది. ఆ జీరో పక్కన ఒకటి కావాలి. ఏంటి తెలుసా? ఆ జీరో పక్కన ఒకటి కావాలి, 1 కావాలి. యేసుక్రీస్తు నెంబర్ 1. ఈ జీరో పక్కన ఇంకా జీరోలు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన ఈ 1 వచ్చినప్పుడు. జీరోగా ఉంటావు నువ్వు తమ్ముడు చెల్లి. January 1, 2024లో డెసిషన్ తీసుకొని ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు జీరో. ఇప్పటికీ అదే అనుకోండి, దేవుడు బ్లెస్ చేస్తాడు ఖచ్చితంగా. జీరో. భవిష్యత్తు అంధకారం, ఫ్యూచర్ జీరో. ఏం తెలియదు. ఈ రోజుకి మాకేం తెలియదు ఫ్యూచర్ ఏంటో. తమ్ముడు చెల్లి, నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. బట్ దట్ 1 డెసిషన్ మ్యాటర్స్. చూడండి, రూత్తో పాటు మనం కూడా జర్నీ చేస్తున్నాం. రూతు మోయాబు దగ్గర తీసుకున్న స్టాండ్ దగ్గర నుంచి మనం జర్నీ చేస్తున్నాం. ఒకసారి మీ లైఫ్లో ఆలోచన చేసుకోండి, నువ్వు తీసుకున్న స్టాండ్, నువ్వు తీసుకున్న స్టెప్, ద బిగ్గెస్ట్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నీ భవిష్యత్ అంధకారంగా నీకు ఆ రోజు కనిపించి ఉండొచ్చు. కానీ ఇక్కడ 4వ అధ్యాయము 13వ వచనం దగ్గరకు వచ్చేసరికి అల్టిమేట్ బ్లెస్సింగ్ చూసింది రూత్. హల్లెలూయా. జస్ట్ వెయిట్ అండ్ సీ. వెయిట్ చేస్తూ దేవుని మీద నమ్మకం ఉంచింది. వెయిట్ చేస్తూ బోయజ్ మీద నమ్మకం ఉంచింది. బోయజ్ ఏమన్నాడు? నీకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, నాకంటే సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, అతనికి చెప్తాను నేను పెళ్లి చేసుకోమని చెప్పి అన్నాడు. రూతు మైండ్లో ఏం తిరుగుతా ఉందో ఆలోచన చేయండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేనంటే బోయజ్తో ఇన్ని రోజులు ట్రావెల్ చేశాను, బోయజ్ ఎవరో నాకు తెలుసు, ఎవల కోత కాలమంతా బోయజ్తో నేనున్నాను, డేటింగ్ చేశాను మన భాషలో చెప్పాలంటే. కానీ ఈ కొత్త వ్యక్తి ఎవరు? ఇంటి దగ్గర కూర్చొని భయపడతా ఉందేమో. కానీ బోయజ్కి తెలిసిన విషయం ఏంటి తెలుసా? బోయజ్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు మ్యారీ రూత్. హల్లెలూయా. అలాగే రూత్ మైండ్లో కూడా ఏదో ఒక కార్నర్లో నాకు బోయజే అని నమ్మింది, లాయల్గా నిలబడింది, అటు ఇటు పరిగెత్తలే. చూడండి, ఒకవేళ మనకు అలాంటి ఆప్షన్ మన కళ్ళ ముందు కనిపిస్తే, నాకంటే సమీప బంధువుడు ఉన్నాడు అనగానే రూత్ ఆ రోజు పరిగెత్తుండొచ్చు కదా, అతని దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా. కానీ ఆప్షన్ తీసుకోలే, లాయల్గా బోయజ్ కోసం వెయిట్ చేసింది. తమ్ముడు, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ లాయల్టీ ఫ్రమ్ యూ. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ కమిట్మెంట్ ఫ్రమ్ యూ. ఆ కమిట్మెంట్ దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ నీ దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. అది నిలబడినప్పుడు టైం లేట్ అవ్వచ్చు, కొంత టైం పట్టవచ్చు, కానీ టైం వస్తుంది. ఎలాగైతే ఈరోజు 4వ అధ్యాయం 13వ వచనంలో మనము రూత్ బ్లెస్సింగ్ని చూస్తూ ఉన్నామో, మనము కూడా మన బ్లెస్సింగ్ పొందుకుందుము గాక. గట్టిగా చెప్పాలి. ముందుకు వెళ్దాం. అప్పుడు స్త్రీలు ఈ దినము నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలో ప్రకటింపబడును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరు. చూడండి, రూత్కి వచ్చిన బ్లెస్సింగ్ రూత్ తోటి ఆగిపోయిందా? నయోమికి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ రోజు ఆలోచన చేయండి, నయోమితో పాటు రూత్ రాకపోయి ఉంటే
ఏదో ఎక్కడో ఒక మూల విధవరాలుగా బ్రతికేసేదేమో తన లైఫ్ అంతా. కానీ ఈరోజు నయోమి లైఫ్లో బ్లెస్సింగ్ చూడండి. ఒక రిచ్ మ్యాన్కి అత్తగారు, ఒక రిచ్ పర్సన్కి అత్తగారు. ఈ నయోమి ఏమంది? 1వ అధ్యాయం 28వ వచనంలో చూడండి ఒకసారి, 20వ వచనంలో చూడండి ఒకసారి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నయోమి అనక మారా అనుడి. ఏమంది ఆ రోజు? ఏమంది? నన్ను చేదు అనండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు చాలా దుఃఖం కలుగజేశాడు అది 1వ అధ్యాయంలో. ఎప్పుడు? మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చినప్పుడు. ఈరోజు నయోమి పరిస్థితి ఏంటి? ఆ రోజు మోయాబు దేశం నుంచి రూత్ వచ్చినప్పుడు తన పరిస్థితి ఏంటి? ఈరోజు రూత్ పరిస్థితి ఏంటి? నయోమి ఆ రోజు వచ్చినప్పుడు దేవుడి మీద చేదు అనుభవం పెట్టుకుంది, నన్ను మారా అని పిలువండి అంది. చూడండి 21వ వచనం చూడండి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. నన్ను దేవుడు బాధపరిచాడు అంది ఆ రోజు. ఈరోజు రిచెస్ట్ మ్యాన్కి అత్తగారైంది. 1వ అధ్యాయంలో చేదు అనుభవము, పేద విధవరాలుగా ఉంది. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి రిచ్ ఉమెన్ అయిపోయింది. తమ్ముడు చెల్లి ఒకటి చెప్తా ఉన్నా మీకు, క్రిస్టియన్ లైఫ్లో ఒక రోజు దుఃఖం ఉండొచ్చు, మరుసటి రోజు అలా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. మరుసటి క్షణం అలా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఆ తర్వాత రోజు మళ్ళీ దుఃఖం ఉండొచ్చు, మళ్ళీ ఆ తర్వాత రోజు మళ్ళీ అలాగే దుఃఖము కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ తమ్ముడు చెల్లి నీ లైఫ్లో ఈరోజు ఏదన్నా పరిస్థితి వల్ల దుఃఖం కలిగి ఉందేమో, నాతో కలుపుకొని మరీ చెప్తా ఉన్నాను, ఏదన్నా పరిస్థితి వల్ల దుఃఖం కలుగుతూ ఉందేమో నీ లైఫ్లో, ఏదన్నా పరిస్థితి వల్ల బాధపడుతూ ఉన్నావేమో, ఏదన్నా పరిస్థితి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, రూతుని చూసి బలపడు, నయోమిని చూసి బలపడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. వాగ్దానం నువ్వు మనుషుల దగ్గర నుంచి పొందుకోలే, వాగ్దానం నువ్వు మనుషుల దగ్గర నుంచి పొందుకోలే. ఈరోజు బలంగా నిలబడి నవ్వుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, వాగ్దానము మేము మనుషుల దగ్గర నుంచి పొందుకోలే, మేము పిలుపు మనుషుల దగ్గర నుంచి పొందుకోలే. ఈ ప్రాసెస్లో ఎన్నో నిందలు ఉండొచ్చు, ఈ ప్రాసెస్లో ఎన్నో అవమానాలు ఉండొచ్చు, ఫ్యూచర్ ఏంటో తెలియకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఒకరోజు ఖచ్చితంగా నమ్మకం ఉంది. నయోమి చూసిన ఆశీర్వాదాన్ని మనము చూస్తాము, రూతు చూసిన ఆశీర్వాదాన్ని మనం చూస్తాము. ఇదంతా ఎండ్యూరెన్స్ ఆఫ్ లైఫ్. బాధని భరించే పరీక్షా కాలము. బాధ శాశ్వతం కాదు, శ్రమ శాశ్వతం కాదు. తమ్ముడు చెల్లి చెప్తా ఉన్నా, చాలామంది యవనస్తుల్లో నేను చూస్తూ ఉంటాను, హార్ట్కి తీసుకుంటారు ప్రతి విషయాన్ని హార్ట్కి తీసుకుంటారు, ఆ రోజు వరకే ఆలోచిస్తారు. కానీ దేవుడి దగ్గర నీ లవ్ స్టోరీ 100 years వరకు ఉంది. హల్లెలూయా. నీ లాస్ట్ బ్రెత్ వరకు ఆయన స్టోరీ సిద్ధంగా ఉంది. నువ్వు ఆ రోజుకే డిసప్పాయింట్ అవుతున్నావు. దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక్కటే, వన్ కమిట్మెంట్, వన్ స్టాండ్, వన్ ప్యాషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. చరిత్రలో నీ పేరు లిఖించబడడానికి పెద్ద సమయం ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. రూతు వలె, నయోమి వలె నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ముందుకు వెళ్దాం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని అతనికి ఓబేదని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. చూడండి, నయోమి మోయాబు దేశంలోంచి అన్నీ పోగొట్టుకొని ఖాళీ చేతులతో వచ్చింది. ఎలా వచ్చింది? ఖాళీ చేతులతో వచ్చింది. కానీ
ఇక్కడికి ఈ పాయింట్ ఆఫ్ లైఫ్ వచ్చేసరికి ఖాళీ చేతుల్లో లేదు, 2 చేతుల నిండా పడినంటి బిడ్డ ఉన్నాడు, బోల్డ్ ఆస్తి వెనకాల ఉంది. హల్లెలూయా. తను పోగొట్టుకున్న భూమి కూడా వెనక్కి వచ్చింది. నేనేమంటానంటే రూత్ పొందుకున్న బ్లెస్సింగ్ అంటే నయోమి పొందుకున్న బ్లెస్సింగ్ చాలా ఉన్నతంగా అనిపించింది నాకు అక్కడ. ఆమేన్. గొప్ప బ్లెస్సింగ్, గొప్ప బ్లెస్సింగ్. నయోమి ఆ బ్లెస్సింగ్ ఎట్లా పొందుకుంది తెలుసా? నయోమి తీసుకున్న స్టాండ్ వల్ల అయి ఉండొచ్చు, కానీ తను ఆ బ్లెస్సింగ్లోకి రావడానికి మెయిన్ కారణం ఎవరై ఉండొచ్చు అంటే రూత్. తను తీసుకున్న స్టాండ్. రూతే లేకపోతే బోయేజుకి అత్తయ్యేదా? చూడండి, గొప్ప బ్లెస్సింగ్ని పొందుకుంది. చూడండి 18వ వచనం. పెరెజు వంశావళి ఏదనగా పెరెజు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదబును కనెను, అమ్మీనాదబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషాయిని కనెను, యెషాయిని కనెను, యెషాయి దావీదును కనెను, యెషయి దావీదుని కనెను. చూడండి, రూతు వంశావళిలోకి ఎవరు వచ్చారు ఇప్పుడు? దావీదు, ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద ఫస్ట్ చోజన్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలు దేశానికి మొదటి ఏర్పాటు చేయబడిన రాజు. ప్రజలు ఎన్నుకున్న రాజు కాదు, దేవుడు ఎన్నుకున్న మొట్టమొదటి రాజు. రూత్ అనుకుందా మోయాబు దేశం దగ్గర ఉన్నప్పుడు, మోయాబు దేశం నుంచి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు భవిష్యత్తు ఏంటో తెలియదు, కానీ రూత్ తీసుకున్న స్టాండ్ వల్ల తన సంతానంలోనికి ఒక గొప్ప రాజు వచ్చాడు. అలాగే కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే వంశావళిలో యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడ్డాడు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. మనం చెప్పుకుంటాం కదా, ఎవరికైనా ఫిలిం యాక్టర్కో లేదా ఒక పొలిటీషియన్కో మన ఇంటి పేరు ఉంటే ఎంత సంతోషపడిపోతాం కదా, మా ఇంటి పేరు అని చెప్పుకుంటాం కదా. మన రిలేటివ్ కాకపోయినా మన రిలేటివ్ అని చెప్పుకుంటాం కదా. చూడండి, ఆ వంశావళిలో యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు రావడానికి ఇష్టపడ్డాడు అంటే రూత్ అక్కడ తీసుకున్న స్టాండ్ను చూడండి, ఆ స్టాండ్ దగ్గరే యేసుక్రీస్తు గమనించాడు ఆమెని. ఈరోజు దేవుడు నీకు ఆప్షన్ ఇస్తా ఉన్నాడు. నీ స్టాండ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఆ స్టాండ్ని దేవుడు బ్లెస్ చేయబోతా ఉన్నాడు, ఆ కమిట్మెంట్ని దేవుడు బ్లెస్ చేయబోతా ఉన్నాడు, ఆ ప్యాషన్ని దేవుడు బ్లెస్ చేయబోతా ఉన్నాడు. నిన్ను బ్లెస్ చేయడు, నీ ప్యాషన్ని బ్లెస్ చేస్తాడు. విచిత్రమైన విషయం ఏంటంటే చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే రూతుని పెళ్లి చేసుకున్న 2nd డేనో 3rd డేనో బోయస్ చనిపోయాడని చెప్తారు. రూతుని పెళ్లి చేసుకున్న 2nd డేనో 3rd డేనో బోయస్ చనిపోయాడు, అప్పుడే తను ప్రెగ్నెంట్ అయింది అలాగా చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు కానీ ఈ రూత్ బుక్ అంతటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేర్ ఈస్ స్టిల్ హోప్ ఆఫ్ అ రిడెంప్షన్. మనమున్న పరిస్థితుల్లోంచి విడిపించబడడానికి ఇంకా హోప్ ఉంది. ఎవరైనా అనుకుంటా ఉన్నారేమో ఇంకా ఛాన్స్ లేదు, అయిపోయింది, ఇక్కడతోటే లాస్ట్, ఇక్కడతోటే ఎండ్ కార్డ్ అనుకుంటా ఉన్నారేమో. కానీ ఇంకా బోయజు రూపంలో హోప్ ఉంది, ఇంకా యేసుక్రీస్తు రూపంలో హోప్ ఉంది. ఆయనే మనకు ఆధారము. కేవలం ఆయన వైపు చూస్తూ ఆయనను వెంబడిస్తూ పరిగెడదా ఉందాం. దేవుడు మనల్ని నిలబెట్టి కట్టి సిద్ధపాటు చేసి దిద్దుబాటు చేసి ఆయన గొప్ప రక్షణ భాగ్యం ద్వారా మనల్ని అద్భుతమైన ఆశీర్వాదంలోకి నడిపించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, రూతు గ్రంథము ద్వారా నాయనా మాతో మాట్లాడిన విధానానికే వందనాలు, మమ్మల్ని నడిపించిన విధానానికే వందనాలు. నేను ఆ రోజు రూత్ జీవితంలో నేను ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు పక్కన చూస్తే నేను ఓర్పా వెళ్ళిపోయింది. తన జనుల దగ్గరికి వెళ్ళిపోయింది, తన స్వాస్థ్యం దగ్గరికి వెళ్ళిపోయింది, తన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రోజు రూత్ ఆ స్టాండ్ తీసుకొని ఉండొచ్చు తండ్రి, ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు తండ్రి. కానీ
ఆ రోజు తన అత్త కోసము, ఇజ్రాయేలు దేశము కోసం, తన అత్త నమ్ముకున్న దేవుని కోసం, మీకోసం స్టాండ్ తీసుకుంది తండ్రి. ఆయన ఖాళీ చేతులతో మోయాబు దేశం నుంచి ఇజ్రాయేల్ దేశానికి వచ్చింది. కానీ తను తీసుకున్న స్టాండ్ని మీరు ఆశీర్వదించారు. తన కమిట్మెంట్ని మీరు ఆశీర్వదించారు. నేను తన ప్యాషన్ని మీరు ఆశీర్వదించారు. నేను ఈరోజు ఖాళీ చేతులతో మేము ముందుకు వస్తూ ఉన్నాం తండ్రి. మా యొద్దనైతే ఏమీ లేదు. మేము కేవలం మీ వైపు మాత్రమే చూస్తూ ఉన్నాం తండ్రి. మీ మీద మాత్రమే ఆధారపడుతూ ఉన్నాం తండ్రి. మాకు ఆశీర్వాదం రావాలన్నా మీ నుంచే. మేము నిలబడి మా భవిష్యత్తును కట్టుకోవాలన్నా మీ నుంచే తండ్రి. మమ్మల్ని ఆ నిత్య ఆశీర్వాదానికి పాత్రులుగా చేయండి. మేము మీ కొరకు నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. అట్టి కృపాధన్యత మాకు దయచేయండి. మా శ్రమల్లోంచి మమ్మల్ని విడిపించండి. మా ఇబ్బందుల్లోంచి మమ్మల్ని విడిపించండి. ఒకవేళ శ్రమ ఎక్కువైనప్పుడు మిమ్మల్ని దూషిస్తామేమో తండ్రి. మేము మోయలేని, భరించలేని శ్రమ మాకొద్దు తండ్రి. మాకు ఓదార్పును, శక్తిని ఇవ్వండి. ఈ పరీక్షా కాలాన్ని మేము జయించడానికి మాకు శక్తిని ఇవ్వండి. బలపరిచి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్.